టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ద ఇండియన్ నేవీ నుంచి మనకు ఇంకొక రిక్రూట్మెంట్ నోటీస్ అని రిలీజ్ చేయడం జరిగింది. అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్కి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్కి. మీకు ఈ ఆఫీసర్ రేంజ్ జాబ్స్ ఇవి. మన స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే గ్రూప్ 1 జాబ్స్ కూడా పనికిరావు ఈ జాబ్స్ ముందు. అంత మంచి జాబ్స్, హై ఆఫీసర్ రేంజ్ జాబ్స్. శాలరీ కూడా మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశాడు, అవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. మీకు మనకి వేకెన్సీస్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ లాజిస్టిక్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 2 జాన్ 1994 నుండి 1 జాన్ 1998 మధ్యలో పుట్టుండాలి. ఎవరైనా సరే ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి. ఎడ్యుకేషన్ దానికైతే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అదేవిధంగా లాజిస్టిక్ దానికైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. అసలుకి మ్యారేజ్ అయి ఉండకూడదు. అండ్ దీనికి ఓన్లీ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకి అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయినాక డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి, ఇంటర్వ్యూ సెంటర్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో కూడా ఇవ్వజేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. కావున ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి ఇది ఎడ్యుకేషన్ బ్రాంచ్కి వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎంఎస్సి విత్ మ్యాథ్స్ ఇన్ బీఎస్సీ, లేదనుకుంటే ఎంఎస్సి విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ, ఎంఏ ఇంగ్లీష్, లేకపోతే బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ విభాగాల్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సపరేట్ పోస్టులను ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో మాత్రం మినిమం పర్సంటేజ్ 60%. అదేవిధంగా లాజిస్టిక్స్ దానికి బీఈ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ బీఎస్సీ బీకామ్ బీఎస్సీ ఐటీ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్, లాజిస్టిక్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంసీఏ ఎంఎస్సి. దీనికి కూడా సపరేట్గా 20 పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 60% అనేది ఉండాలి. మనకి ఇక్కడ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు ఏ రీజన్కి ఆ రీజన్ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంత హైట్ ఉండాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, మీరు చూసుకోవచ్చు. ఐ సైట్ అనేది 6/60 అండ్ 6/6 విత్ గ్లాసెస్ టు 6/6 ఇన్ బెటర్ ఐ అండ్ 6/2 ఇన్ బ్రోస్ట్ ఐ. షుడ్ నాట్ బి కలర్ అండ్ నైట్ బ్లైండ్, అంటే కలర్ బ్లైండ్నెస్ కానీ నైట్ బ్లైండ్నెస్ కానీ ఉండకూడదు. టాటూస్ గురించి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మోచేతుల కింద వరకు టాటూస్ ఉన్నాయి ఏం కాదు, కానీ బాడీ పైన టాటూస్ అనేది ఉండకూడదు. మీకు ఇక్కడ ఆఫీసర్ రేంజ్ జాబులు చూడండి. సబ్ లెఫ్టినెంట్ క్యాడర్ అండ్ కమాండర్, ఇటువంటి ఆఫీసర్ రేంజ్ జాబులు మనం సాధించుకోవడానికి బెస్ట్ అవకాశం ఇది. మనకి శాలరీ చూసినట్టయితే ఇక్కడ బేసిక్ పేని దాదాపు 56,000, 61,000, 69,400. కమాండర్కి అయితే 1,21,200 రూపాయలు ఇది శాలరీ, బేసిక్ పే అనేది ఉండడం జరుగుతుంది. ఇటువంటి శాలరీ మీరు ఎప్పుడు చూసి ఉండరు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేద్దాం. ఎలాగూ మన స్టేట్లోనే మనకి ఏపీలోనే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంది కాబట్టి అప్లై చేసి చూద్దాం. వస్తే మనకి అదృష్టం వచ్చినట్టు, లేదనుకుంటే కనుక మనకి వేరే విధంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఈ ఇంటర్వ్యూ అనేది. వేరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ జాబ్స్కి అనేది మనకి ఒకవేళ సెలెక్షన్ కాకపోతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోనే మనకి సివిలియన్స్ జాబ్స్ ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి, అదేవిధంగా బీటెక్ పీజీ వాళ్ళకు కూడా దాంట్లో జాబ్స్ ఉన్నాయి. అసలు సివిలియన్ జాబ్స్ అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సివిలియన్ జాబ్స్ అంటే ఏంటి, అవి ఎలా క్రాక్ చేయాలి, లేకపోతే అవి ఎలా అప్లై చేయాలి, ఒకవేళ అవి అప్లై చేయడం తెలియకపోతే ఏమన్నా ట్యూటోరియల్ వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్లో ఎలా జాయిన్ అవ్వాలనేది కింద మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ లెవెల్లో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. విశాఖపట్నంలో మనకు ఉంటుంది. మే 18 నుంచి జూలై 18 మధ్యలో మనకు అనేది ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 స్టేజ్లలో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ త్రూ మెయిల్ ద్వారా కానీ మొబైల్కి SMS కానీ మీకు ఇంటిమేట్ చేస్తారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు చూడండి. www.joinindiannavy.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు 20 జనవరి 2018 నుండి 10th ఫిబ్రవరి
2018 లోపల అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేశాడు. సో అవన్నీ మీరు క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. వీటితో పాటు మీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సివిలియన్ జాబ్స్ కూడా అందరూ అప్లై చేసుకోండి. మనకి ఏ జాబ్ అనేది ముఖ్యం కాదు, చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఓన్లీ హై క్వాలిఫికేషన్ జాబ్నే గోల్గా పెట్టుకొని, అంటే బ్యాంకింగ్, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్, లేకపోతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇవే టార్గెట్ పెట్టుకొని 5-6 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ జాబ్ రాక చాలామంది ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా ఇప్పటి నుంచి మనకి ఏది అందుబాటులో ఉంటే అది, అయితే 10th క్లాస్ జాబ్ అయితే 10th క్లాస్ జాబ్స్, లేకపోతే ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా ప్రతి దానికి మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి అప్లై చేసుకొని, ఒకవేళ మనకి జాబ్ వచ్చింది అనుకోండి, సపోజ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ జాయిన్ అయిపోతాం. అది జాయిన్ అయిపోయి దాన్ని మనం ఒక సోర్స్గా పెట్టుకొని, దానికి మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా, ఇంట్లో నుంచి స్ట్రెస్ రాకుండా, ఇంట్లో వాళ్ళ నుంచి దాన్ని సపోర్ట్గా పెట్టుకొని ఆ జాబ్ చేసుకుంటూ ఫర్దర్గా మనం వేరే మంచి హై ప్రొఫెషనల్ జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో మనకి వేరే పెద్ద జాబ్ రాకపోయినా కానీ మనం సేఫ్ జోన్లోనే ఉంటాం. మనకు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది కాబట్టి. గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మీద గవర్నమెంట్ అనే ముద్ర పెడితే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, అదేవిధంగా సమాజంలో వాల్యూ కూడా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, అప్లై చేసుకోండి. వీలైతే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.